విశాఖపట్నంలో మార్పు దిశ ఒక అడుగు పడింది. సింహాచలం రోడ్డు దగ్గర సెంట్రల్ జైలు పక్కన ఈమార్క్ ఆటోమోటివ్ షోరూమ్ నుంచి ఎలక్ట్రిక్ ఆటో ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ఇది ఒక ర్యాలీ మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ భవిష్యత్తుకు ఒక సంకేతం. పెద్ద ఆటోలకి గుర్తింపు పొందిన పేరు మారుతున్న కాలానికి ముందే అడుగు వేయండి. ఈ మార్పుతో కలిసి భవిష్యత్తు వైపు సాగండి. ఈ మార్తో సింహాచలం రోడ్డుపై ప్రారంభమైంది ఎలక్ట్రిక్ ఆటో ర్యాలీ. ఎలక్ట్రిక్ శక్తితో ముందుకు సాగింది ఆటో సైన్యం. పెట్రోల్ అవసరం లేదు, పొగ లేదు, శబ్దం కూడా లేదు. పర్యావరణాన్ని కాపాడే ప్రయాణం. విశాఖ ఆటో స్టాండ్ కు చేరం తోడుగా డీజిల్ ఆటో డ్రైవర్లను చూసి అగసైడుగా ఎలక్ట్రిక్ ఆటో ప్రయోజనాలు వివరించాం స్పష్టంగా. మీ జేబుకి ఆదా, నగరానికి స్వచ్ఛత. ఎలక్ట్రిక్ ఆటోతో ప్రతిరోజు ఆదా, ప్రతి నెల లాభం. ఒక చార్జుతో రోజంతా ప్రయాణం. ఒక చార్జుతో రోజంతా ప్రయాణం. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. మధురవాడ ఆటో స్టాండ్ చేరింది మా ర్యాలీ. ఈ ఆటో వరుస చూసి మారింది అక్కడ గాలి. డీజిల్ ఆటో డ్రైవర్లు దగ్గరికి వచ్చి అడిగారు, ఏంట్రై కొత్త ఆటోలు అన్నా. ఈ ఎలక్ట్రిక్ ఆటో లాభాలు ఒకసారి తెలుసుకోండి. పవర్ ఉన్న మోటార్ కొండల పైన దూసుకెళ్తుంది మీటర్. మలుపులలోనూ చూపిస్తుంది దమ్ము. ఒక చార్జ్ తో 300 కిలోమీటర్స్ వరకు ప్రయాణం. లోడర్ అయినా ప్యాసింజర్ అయినా ఈ మార్పు దగ్గర ఉంది. ఎలక్ట్రిక్ జవాబు ముందుకు సాగింది. ఆటో ర్యాలీ తగరపు వలస ఆటో స్టాండ్ చేరుకుంది మా బృందం. ఆటో డ్రైవర్ అన్నలకు చూపించారు ఎలక్ట్రిక్ ఆటో లాభాలని. తక్కువ డౌన్ పేమెంట్ తో ఆటో సొంతం చేసుకోండి. సులభమైన ఫైనాన్స్ ప్లాన్ తో నెమ్మదిగా చెల్లించే సౌకర్యం. పాత ఆటో ఇచ్చి ఎక్స్చేంజ్ బోనస్ పొందండి. ముందుకు సాగిన ఈ ఆటో ర్యాలీ ఆగింది భీమిలి బీచ్ దగ్గర. సముద్రపు అల సాక్షిగా ఎలక్ట్రిక్ ఆటోలు నిలిచాయి గర్రంగా. వరుసగా అలలు చెప్పాయి, మార్పు సమయం వచ్చేసింది. ఈ మార్పు ఆటోమోటివ్ తో భవిష్యత్తు దారి మొదలైంది. వాల్టేర్ స్టాండ్ వద్ద ముగిసింది ఈ మహాయాత్ర. ఆటో డ్రైవర్ అన్నలందరికీ చేరిన సందేశం ఒక్కటే, పెట్రోల్ ఆటో వదిలి ఎలక్ట్రిక్ ఆటో ఎంచుకోండి. ఈ మార్పు ఆటోమోటివ్ తో తక్కువ ప్రయాణం అందరిపై తట్టి. తక్కువ డౌన్ పేమెంట్, ఎక్స్చేంజ్ బోనస్, సర్వీస్ ఎప్పుడు మీకు అండగా. ఇవన్నీ ఒక్క చోట. ఈ మార్పు ఆటోమోటివ్. ఉగాది వరకు 25,000 రూపాయల స్పెషల్ డిస్కౌంట్. ఇంకెందుకు ఆలస్యం, అడ్రస్ స్క్రీన్ పై ఉంది. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు ప్రెసిడెంట్ విశాఖపట్నంలో ఉన్నానండి. ఇక్కడ మనకి సెంట్రల్ జైల్ పక్కన మనకి ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో వీళ్ళు ఇప్పుడు విశాఖపట్నంలో ఒక అతిపెద్ద ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు బ్యాగ్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్తో. సింహాచలం సంబంధించిన రోడ్డు దగ్గర అయితే వీళ్ళ షోరూమ్ అయితే అందుబాటులో ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు, లైన్గా బ్యాగ్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్ అందరూ. సో ఎవరైతే వీళ్ళ కస్టమర్స్ అనమాట వీళ్ళందరూ కూడా.
సో రెడీగా ఉంది. సో అన్నీ కూడా బ్యాగ్స్కి సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోలే. సో దీనికి సంబంధించిన సో వీళ్ళందరూ కూడా రెడీగా అయితే ఉన్నారు. సో ఇక్కడ నుంచి అయితే కొన్ని ప్లేసెస్కి అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తాం విశాఖపట్నంలో. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ అయితే చేస్తున్నది చెప్తున్నారు అనమాట. బ్యాగ్స్కి సంబంధించిన లోడర్ ఎలక్ట్రిక్ ఆటో. సో ఇది ఈమార్ట్ సంబంధించిన షోరూమ్ అనమాట. ఫుల్ ప్లెడ్జ్డ్గా కూడా త్వరలోనే లాంచ్ చేస్తాం అనేది చెప్తున్నారు అనమాట. సో వన్స్ మనం ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని స్టాప్స్ దగ్గర అయితే మనం ఆగి ఆటో సోదరులకి ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుంటూ ముందుకైతే వెళ్దాము. ఒక అవగాహన కల్పించే విధంగా అయితే ఈ పర్టికులర్ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నాం అనమాట. సో ఫస్ట్ స్టాప్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఫస్ట్ స్టాప్ వచ్చి ఇక్కడ ఆటో స్టాండ్ దగ్గర అయితే తీసుకోవడం జరిగింది. సో వీళ్ళు ఇక్కడ పాంప్లెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు బ్యాగ్స్కి సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోకి సంబంధించినవి. సో మన ఫస్ట్ స్టాప్ వచ్చి ఆటో స్టాండ్ దగ్గర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టాప్ వచ్చి మధురవాడ అయితే వెళ్దాం. సో ఇక్కడ నుంచి మధురవాడ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే తీసుకుందాం. సో ఇప్పుడైతే మనం సెకండ్ స్టాప్ దగ్గర అయితే ఆగడం జరిగిందనమాట. సో మధురవాడ ఆటో స్టాండ్ వద్ద సో మరికొంతమంది ఆటో సోదరుల యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడైతే తీసుకుందామండి. స్టాప్ తగరపల్స ఆటో స్టాండ్ దగ్గర అయితే రావడం జరిగిందండి. సో మనం నెక్స్ట్ స్టాప్ చూసుకున్నట్లయితే భీమిలి దగ్గర అయితే రావడం అనమాట. భీమిలి బీచ్ దగ్గర అయితే రావడం జరిగింది. సో భీమిలి బీచ్ దగ్గర ఇప్పుడైతే బ్యాగ్స్ ఎలక్ట్రిక్ ఆటోలు అయితే వచ్చేసినాయి అనమాట. సో అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా నెక్స్ట్ స్టాప్ ఇది. సో పర్యావరణం ఒకవైపు, అలానే పర్యావరణానికి ఎటువంటి హాని చేయని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒకవైపు. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్టాప్ వచ్చి వాల్తేర్ డిపో దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఎలక్ట్రిక్ ఆటోకి సంబంధించిన అవేర్నెస్, ఈమార్ట్ షోరూమ్ సంబంధించిన అవేర్నెస్ ఇవ్వడానికి అయితే ఇక్కడ ఆపడం. సో మనతో పాటు దేవుడు గారు అయితే ఉన్నారు. సో ఈయన బ్యాగ్స్ ఎలక్ట్రిక్ ఆటో అయితే ఉపయోగిస్తున్నారు అన్నమాట. డీజిల్ బండి అయితే నేను 14 సంవత్సరాల యూజ్ చేశాను, కానీ మెయింటెనెన్స్ అది ఎక్కువ. ఇంకా దాంతో సమానంగా ఇదైతే బ్యాగ్స్ అయితే బాగుంది. అందరూ కూడా పబ్లిసిటీ బ్యాగ్స్ బాగుంటది అని అన్నారు. కొండల ప్రాంతంలో కూడా 10 మందితోనే ఈజీగా ఎక్కిపోతుంది. కంపెనీ వాళ్ళు చెప్పింది అయితే 250 అని అన్నారు. 220, 230 వరకు వస్తుంది లోడ్ తోనైతే 200 తగ్గలేదు. అంత పక్క స్లోడ్ ఉండి ఒక పక్క స్లోడ్ లేకపోతే అలా 230, 235 వరకు కూడా. ఈ ఎలక్ట్రిక్ ఆటోకి ఛార్జింగ్ పెట్టడానికి ఎంత టైం పడుతుంది? 4 గంటల పడుతుంది. మంచిగా సైడ్ అనిపించింది. దీని వల్ల లాభం పొందుతున్నాం. దాంట్లో ఏంటంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టు డీజిల్ వేసేయాలి, దీనికి వచ్చిన రూపాయి వచ్చినట్టు జేబులో ఉంటుంది. అదే ఇంటికి ఈజీగా సింపుల్ లో ఆడుతూ పాడుతూ 1000 రూపాయలు పట్టుకెళ్ళిపోవచ్చు. దాంట్లో ఆ 1000 చేసిన ఉంటే 400, 300 ఆయిల్ వేయాలి. 4,65,000. ఫైనాన్స్ పెట్టుకున్నారు? ఫైనాన్స్ నేను పర్సనల్ లోన్ పెట్టుకున్నాను. సో మన కంపెనీ వాళ్ళు బ్యాటరీకి ఎంత వారంటీ అన్నారు? 5 సంవత్సరాలు. బ్యాటరీ, మోటార్, కంట్రోల్, చార్జర్ ఈ 4 5 సంవత్సరాలు. అనుభవం ప్రకారం దీనికి 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? 10కి 10 మార్కులు ఇస్తాను. ప్రస్తుతం మనతో పాటు శివకుమార్ గారు అయితే ఉన్నారన్నమాట. ఈయన ఈమార్ట్ ఆటోమోటివ్ కంపెనీ వాళ్ళ బ్యాగ్స్ ఎలక్ట్రిక్ ఆటో అయితే కొనుగోలు చేశారన్నమాట. నేనైతే బజాజ్ డీజిల్ వాడేవాడిని, డీజిల్ బండి వాడేవాడిని, అన్ని బండ్లు వాడాను. నాకు ఈ బండిలోనైతే బాగా నచ్చింది ఏంటంటే మైలేజ్ అది బాగుంది. ఎక్కడ కూడా వాంటింగ్లు అయ్యి బాగానే ఉన్నాయి, వాంటింగ్లు అయ్యి ఏం లేవు. మనకి ఎక్కువ కొండలు ఉంటాయి, సో అవి కూడా చెక్ చేసుకున్నారా? అవి చెక్ చేశాను, అంతా బాగుంది. మీరు ఈ ఆటోలో కంపెనీ వాళ్ళు ఎంత రేంజ్ చెప్పారు ఒకసారి చార్జ్? మనకి 250 చెప్పారు సార్, 220 వరకు వస్తుంది. మీరు విత్ ప్యాసింజర్స్ వేసుకుంటే? ప్యాసింజర్ తో 49 వెళ్తుంది సార్ నార్మల్ మోడ్ లో. బూస్టర్ మోడ్ లో అయితే 59 వెళ్తుంది. ఆటో లోపల నార్మల్ సీట్ మీద కొంతమంది ప్యాసింజర్ కూర్చుంటే చెక్ వేసి కూర్చోబెడతారు. చాలా కూర్చున్నప్పుడు కాళ్ళ దగ్గర స్పేస్ సరిపోతుంది సార్. మీకు లెంత్ పరంగా ఓకే సార్. కూర్చోడానికి కంఫర్ట్ ఉంటది. ఒక 10 మెంబర్స్ వచ్చినా బండికి బేర మొగులుకోవడానికి అవ్వదు. అదే ట్రియో అయి ఉన్నాయి ఆ చిన్న బళ్ళు, దాంట్లో 3 కన్నా ఎక్కువ ఎక్కడానికి అవ్వదు. దాని వల్ల మేము దీన్ని సజెస్ట్ చేస్తాం. నైట్ టైం లైటింగ్ విజిబిలిటీ ఎలా ఉంది? బాగుంది సార్. LED ల్యాంప్స్ ఇచ్చారు, బాగానే ఉంది. బ్రేక్స్ ఎలా పడుతుంది? బ్రేక్స్ అవి బాగానే ఉన్నది. నేను ఇదే అప్పే కంపెనీ తోలేవాడిని, ఆల్ఫా తోలేను, మెగా తోలేను, అన్ని తోలేను. దాన్ని బట్టి చూసుకుంటే నాకు ఇది కంఫర్ట్ గా అనిపించింది. నేనైతే 10కి 9 మార్కులు ఇస్తాను సార్. ఓకే, నాకు నచ్చింది. ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ దగ్గర నుంచి అశోక్ గారు అయితే బ్యాగ్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటో అయితే కొనుగోలు చేశారు. గతంలో మహేంద్ర ఆల్ఫా ఆటో వేసేవాడిని అండి. ఎన్ని సంవత్సరాలు నడిపారు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా దాని మెయింటెనెన్స్ కూడా నాకు ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి నెల ఆయిల్ చేంజింగ్ కానీ బండి మెయింటెనెన్స్ 15,000 వరకు పడిపోతుంది. ఇవన్నీ మనం ఆలోచించుకునేటంటే ప్రెజెంట్ ఎలక్ట్రికల్ లో ద బెస్ట్ ఏదంటే నాకు బ్యాగ్స్ అనేది నాకు అనిపించింది. అంటే బండి సిట్టింగ్ పరంగా కానివ్వండి, మైలేజ్ పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా నాకు నచ్చింది. అంటే వేరే కూడా చూసాను, వాటిలో కూడా నాకు బెస్ట్ గా అనిపించింది. అందుకే దీన్ని తీసుకోవడం జరిగింది. రెండు మైలేజ్ ఎంత వస్తుంది? మైలేజ్ ఇప్పుడు 250 అని చెప్పారు కానీ 225 ప్లస్ వస్తున్నాను. ఈ 220 మీ ప్యాసింజర్లు ఎక్కించుకుంటూ వస్తుందా? ఎక్కించుకుంటేనే వస్తుంది. ఎంతమంది ఎక్కించుకుంటారు? మినిమం ఒక టైంలో 10 నెంబర్స్ ఉంటారు, ఒక టైంలో 8 నెంబర్స్ ఉంటారు. మినిమం ఓవరాల్ గా
బాగానే వస్తుందండి, ఇబ్బంది అయితే లేదు, బాగానే ఉంది. అప్పులో కూడా బాగానే అవుతుంది. మనకి ఆటోలో కూర్చున్న తర్వాత కూడా వెనకాల ఏదో ఒకటి కొన్ని సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ ఉన్నది. ఉన్నదండి, బాగానే ఉంది, ఎక్కువే ఉంది, ప్లేస్ అయితే ఎక్కువ ఉంది, ఇబ్బంది అయితే లేదు. లగేజ్ అయితే పెట్టుకోవచ్చు, బ్యాగ్ లో అంతా బాగా. నైట్ టైం లైటింగ్ ఎలా ఉంది? బాగానే పడుతుందండి, లైటింగ్ సరిపోద్దండి, ఎల్ఈడి కదా, బాగానే సరిపోతుంది. మీరు పాత ఆల్ఫా వాడినప్పుడు మీకు నెలకి ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు అవుతుంది? అదేనండి, నాకు ఇంచుమించుగా నెలకి 15,000 రూపాయలు మెయింటెనెన్స్ పడిపోయేది. అంటే డీజిల్ అవనివ్వండి, ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ అవనివ్వండి, ఇంకా చిన్న చిన్న రిపేర్లు అవనివ్వండి. అంటే మరి అది లేదు కదా, అది కొంచెం సేవ్ అవుతుంది మనకి. ఇంచుమించుగా 15,000 అదనంగా నాకు సేవ్ అయింది. కంపెనీలు వారంటీ ఎంతని చెప్పారు? వారంటీ 5 years వారంటీ, బ్యాటరీ వారంటీ. సర్వీసెస్ ఎన్ని ఫ్రీ సర్వీసులు అన్నారు? 2 చెప్పారండి, 2 ఫ్రీ సర్వీస్. ఫస్ట్ సర్వీస్ చేంజ్ చేశారా? చేయించండి. ఈమార్ట్ ఆటోమోటివ్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? బాగానే ఉందండి, అశోక్ గారు బాగా మాకు హెల్ప్ చేశారు. చివరిగా ఒక ఆటో సోదరు కింద ఈమార్ట్ ఆటోమోటివ్ కంపెనీ నుంచి ఒక ఎలక్ట్రిక్ ఆటోని కొనుక్కోమంటే మీ ఆటో సోదరులకి దీన్ని సజెస్ట్ చేస్తారా చేయరా? చేస్తాను కంపల్సరీగా, చాలా బెస్ట్ అనే చెప్తాను ఎవరు అడిగినా. ఎందుకంటే దీంట్లో నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి, నేను చూశాను కాబట్టి ఇంత చాలా హ్యాపీ. ఎవరు కొనుక్కునే హ్యాపీగా ఉంటారు. మెయింటెనెన్స్ తగ్గుతుంది, అమౌంట్ అయితే మనకి అదనంగా సేవ్ లో ఉంటది, అది అంత హ్యాపీ. చివరికి ఎలక్ట్రిక్ ఆటోకి 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? 10కి 10 ఇస్తాను నేనైతే 100%. సో మనతో పాటు నాగరాజు గారు అయితే ఉన్నారు. ముందు కూడా ఎలక్ట్రిక్ వాడారా? ఏం వాడేవారు? మహీంద్రా షోరూమ్ మహీంద్రాది చిన్నది తీసుకున్నాం సార్. అది బాగానే ఉన్నది సార్. అదంటే చిన్నది అనుకొని ఈ పెద్ద బండి కావాలనుకుని దీని వైపు వచ్చాను సార్. అది ఎన్ని సంవత్సరాలు వాడారు? 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇది ఎక్కువ కిలోమీటర్లు ఇచ్చారు, సీటింగ్ కూడా పెద్దది, పెద్ద బండి అని ఈ బండి వైపు వచ్చాను సార్. కంపెనీ వాళ్ళు చెప్పింది 250 కిలోమీటర్లు, మీరు ప్యాసింజర్లు వేసుకుని నడిపితే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 220 వస్తుంది సార్. 220 విత్ లోడ్, ఫుల్ లోడ్. అవును సార్. మెయింటెనెన్స్ అంటే కరెంటే ఒకటే అవుతుంది సార్, ఇంకా మెయింటెనెన్స్ ఇంకేం లేదు సార్. ఆ గేర్ బాక్స్ ఆయిల్ ఒకటే నెలకు ఒకసారి పెట్టమంటారు, అంతే సార్. మెయింటెనెన్స్ ఇంకేం లేదు. సేవింగ్స్ బాగానే ఉన్నాయా కరెంట్ పెట్టినా కూడా? సేవింగ్స్ బాగానే ఉన్నాయి. మీకు నెల కరెంట్ బిల్ ఎంత అవుతుంది? 2,000 వస్తుంది సార్, ఇంట్లోది ఇది కలిపి. మీకు 10 మార్కులకి ఎన్ని మార్కులు ఇస్తారు దీనికి? నేనైతే 10కి 10 ఇస్తాను సార్. 10కి 10. ఈశ్వర్ గారు అయితే ఉన్నారు. ఈశ్వర్ గారు నమస్కారం. నమస్కారం. ఎలక్ట్రిక్ బండికి వెళ్ళేటప్పుడు చాలా మంది ఆటో సోదరులు బ్రాండెడ్ అయితే బెటర్ కదా, కొంచెం తెలుసున్న పేరు అయితే అనుకుంటారు, వేరే బ్రాండ్స్ కి వెళ్ళేటప్పుడు ఆలోచిస్తారు. మరి మీరు బ్రాండ్ కాకుండా కొత్తగా వచ్చిన కంపెనీని ఎందుకు తీసుకున్నారు? కొత్తగా వచ్చిందంటే ఇది ఆల్రెడీ చాలా మంది తోలుతున్నారు సార్ రన్నింగ్ లోనే, అలాగే మిగతా కంపెనీల బళ్ళు కూడా తోలుతున్నారు. వాటి మీద ఇది బాగుందని చాలా మంది డ్రైవర్లు, చాలా మంది మా ఆటో సోదరులు చెప్పడం వినడం, మేము కూడా ట్రయల్ తీయడం చేయడం జరిగింది కాబట్టి మేము ఈ బండి తీసుకున్నాం. మాకు 250 చెప్పారు సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు 220, 230 వస్తుంది. సో ఈ ఫైనాన్స్ పరంగా ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? వెంటనే ఫైనాన్స్ వచ్చిందా మీకు? మాకు ఇబ్బంది ఏం పర్లేదు సార్. వెంటనే మా సార్ గారు అందరూ మాకు సహకరించి మాకు ఫైనాన్స్ ఇప్పించారు, చేశారు. దానికి కూడా మాకు షోరూమ్ వాళ్ళు కూడా మాకు ఎంతో సహాయం చేస్తారు. ఇంకోటి ఎక్స్చేంజ్ ఏమైనా ఇస్తా అన్నారా? ఇప్పుడు ఎక్స్చేంజ్ ఉందన్నారు సార్ ప్రజెంట్. ఓకే, మన పాత బండిని తీసుకొస్తే మనకి బ్యాటరీ బండి ఇస్తానంటున్నారు ఎక్స్చేంజ్. మీరు ప్రీవియస్ గా వాడిన పెట్రోల్ బండి, డీజిల్ బండి ఉంది కదా, దానికి మీరు నెలకి ఎంత మెయింటెనెన్స్ అయ్యేది? ఇప్పుడు ఎలక్ట్రిక్ బండికి వస్తే ఎంత మెయింటెనెన్స్? దీని మీద మెయింటెనెన్స్ బాగుంది సార్. మన పెట్రోల్ బండి కానీ డీజిల్ బండి మెయింటెనెన్స్ చూసుకుంటే ఆయిల్ మార్చుకోవడానికి కానీ డైలీ డీజిల్ కానీ ఎలా కాదు నెలకి మినిమం 10,000 దాకా ఖర్చు అయ్యేది. సో 10,000 అయింది మీకు. ఇప్పుడు ఇందులో కరెంట్ ఆయిల్ కాకుండా ఇప్పుడు ఇందులో ఎలక్ట్రిక్ కాబట్టి 3,000 అవుతుంది. 3,000 అవుతుంది. సో 7,000 మీకు మిగులుతుంది. ఇప్పుడు ఆటో ఎంత కొన్నారు ఇంతకీ మీరు? మేము 4,60,000 సార్. 4,60,000, 4,70,000 8 వచ్చు సార్. 10కి 10 ఇవ్వడం కష్టం కదా సార్. ఎక్కడైనా 10కి 10 ఇచ్చామంటే మరి ఎక్కువ అంటారు. అవును, 10కి 8. అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ అండి. ఈమార్ట్ ఆటోమోటివ్ వైజాగ్ GM ని మాట్లాడుతున్నాను. బ్యాక్సీ లైన్ అనేది చెప్పి అంటారు. ఒకసారి ఛార్జింగ్ పెడితే 250 కిలోమీటర్స్ సర్టిఫైడ్ రేంజ్, కానీ ట్రూగా అయితే 230+ వస్తుంది. 15 కిలోవాట్స్ బ్యాటరీ, 13 కిలోవాట్స్ మోటార్ ఉంటుంది. అలాగే ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. దీనికి మంచి ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ సదుపాయం కూడా మా దగ్గర ఉంది. సో దీని యొక్క టాప్ స్పీడ్ 49 కిలోమీటర్స్ అండి. దీని ఛార్జింగ్ టైం ఇంటి దగ్గర నార్మల్ గా పెట్టుకునేటట్టయితే 4.50 minutes. అదే ఫాస్ట్ ఛార్జ్ అయితే 45 minutes అండి. ప్యాసింజర్ తో పాటు కార్గో మోడల్ కూడా ఉంటది మన బ్యాక్సీలో. సో దీన్ని ఈ మ్యాగ్నెట్ అంటారు. దీంట్లో మెయిన్ ఏంటంటే డెక్ సైజ్ అండి. 6.5x5 వస్తుంది. 1 ton లోడ్ తో 200+ కిలోమీటర్స్ వస్తుంది. సేమ్ దీంట్లో కూడా సేమ్ బ్యాటరీ, సేమ్ మోటార్ యూజ్ చేస్తాం. అలాగే కార్గోలో ఇంకో మోడల్ కూడా ఉంది, దాన్ని ఈ మ్యాగ్నెట్ డెలివరీ వ్యాన్ అంటాము. అది ఫుల్ క్లోజ్డ్ వస్తుంది. సో వీటికి కూడా 5 years వారంటీ ఉంటది. సేమ్ దానికి ఏదైతే మన ప్యాసింజర్ వెహికల్ కి ఇచ్చామో అన్ని వారంటీ కూడా దీనికి కూడా వర్తిస్తాయి. సో ఇది కార్గోకి చాలా పెద్ద బాక్స్ వస్తుంది. ఇంత పెద్ద ట్రక్ ఉన్నది ఏ వెహికల్ లో కూడా లేదు, ఈ వెహికల్స్ లో. సో దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే
మా అడ్రస్ నియర్ సెంట్రల్ జైల్ గవర్నమెంట్ స్కూల్ పక్కనే సింహాచలంలో కృష్ణాపురం రోడ్ అండి. సర్వీస్ రోడ్ లోకి వస్తే మా బోర్డు అన్ని కనిపిస్తాయి. మా షోరూమ్ కూడా చాలా విజిబిలిటీతో చాలా నూతనంగా ప్రారంభిస్తున్నాం. తప్పకుండా విచ్చేయండి. మీ పాత ఆటో ఏదైతే ఉందో అది మాకు వెనక్కి ఇచ్చి మీరు కొత్త ఆటోతో ఈ ఉగాదిని చక్కగా జరుపుకోవాలని మీ అందరికీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, విశాఖపట్నంలో ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటోలకు సంబంధించిన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది అనమాట. సో సక్సెస్ఫుల్ గా అయితే జరపడం జరిగింది. సుమారుగా ఒక 5 లొకేషన్స్ అయితే కవర్ చేస్తూ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన అవేర్నెస్ అనేది ఆటో సోదరులకు అయితే కల్పించడం జరిగింది. ఇక వీళ్ళ షోరూమ్ చూసుకున్నట్లయితే ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ మనకి సింహాచలం రోడ్ దగ్గర అయితే సెంట్రల్ జైల్ పక్కన అయితే వీళ్ళ షోరూమ్ అయితే అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళ దగ్గర ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోస్ ఉన్నాయి, అలానే లోడర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా ఉన్నాయన్నమాట. 250 కిలోమీటర్ రేంజ్ నుంచి 300 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ ఆటోస్ అనేవి వీళ్ళ షోరూమ్ లో అయితే అందుబాటులో అయితే లభిస్తున్నాయి అనమాట. 5 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ ఆటోస్ అందిస్తున్నారు. అతి తక్కువ డౌన్ పేమెంట్ తో మీరు ఫైనాన్స్ సదుపాయం లభిస్తుందని చెప్తున్నారు. ఎక్స్చేంజ్ సదుపాయం కూడా అందిస్తానని చెప్తున్నారు అనమాట. అలానే ఈమార్ట్ 48 అవర్స్ సర్వీస్ ఛాలెంజ్ ఇస్తున్నారు. ఒకవేళ కస్టమర్ వద్ద బ్యాక్సీ ఎలక్ట్రిక్ ఆటో సమస్య వచ్చి కంప్లీట్ గా ఆగిపోతే ఏపీలో ఎక్కడున్న 48 గంటల్లో రిపేర్ చేసి వర్కింగ్ కండిషన్ లో పెడతామని చెప్తున్నారు. ఒకవేళ అలా చేయకపోతే కస్టమర్ కి ఆటో ఎన్ని రోజులు ఆగిపోతే అన్ని రోజుల ఈఎంఐ ఈమార్ట్ షోరూమ్ యాజమాన్యం పే చేస్తుందని చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వీళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకుందాం అనుకుంటే ఒకసారి వాళ్ళ లొకేషన్ కూడా మీకు చెప్తాను. వైజాగ్, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, భీమవరం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపూర్ ఈ లొకేషన్స్ లో అయితే వీళ్ళ షోరూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. వీళ్ళ డీటెయిల్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీ స్క్రీన్ మీద ఉంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది మీ ఓనర్షిప్ మాతే షేర్ అయితే స్క్రీన్ పే నుంచి నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.